జై శ్రీరామ్, భారత్ మాతకి జై. ఒక వీడియో చూశాను, జాడ శ్రవణ్ అట. ఆయన ఎప్పుడు నేను చూడలే, ఆయన పేరు వినలేదు, కానీ చూస్తే భూమికి జాడంతున్నాడు. ఈ జాడ శ్రవణ్ అనే వ్యక్తి భూమికి జాడంతా ఉన్నాడు. మాట్లాడి మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు. ఆయన ఒక దళిత క్రిస్టియన్ సభ పెట్టాను. అంటే దళిత అసలు క్రిస్టియన్ దళితులు ఏంది నాకు అర్థం కాదు. హిందువుల దళితులు ఉంటారు, కానీ క్రిస్టియన్లో కూడా దళితులు ఉంటారా? అంటే క్రిస్టియన్లో దళితులు ఉన్నత వర్గాలు రెండు ఉంటాయా? ఈ దళిత క్రిస్టియన్ సభ పెట్టిర్రు, ఎవరి కోసం పెట్టిరు మీరు? అంటే మీ క్రిస్టియన్లోనే ఉన్నత వర్గాల వల్ల మీకు అన్యాయం జరుగుతుంది కాబట్టి అని దళిత క్రిస్టియన్ సభ పెట్టిర్రా? అంటే మిమ్మల్ని చిన్న చూపుతురని దళిత క్రిస్టియన్ సభ పెట్టిర్రా? అసలు క్రిస్టియన్స్లో కొందరు ఈ దళిత క్రిస్టియన్లు ఎక్కడి నుంచి వచ్చిర్రా అని పాపం క్రిస్టియన్స్ వాళ్ళే పరేషాన్ అవుతుర్రు, నెత్తికొక్కుంటున్నారు. వాళ్ళు ఈ దళిత క్రిస్టియన్స్ ఎక్కడి నుంచి వచ్చి, మేము క్రిస్టియన్స్ అయితే మేము ఒక్కటే అనుకుంటున్నాం, కానీ ఈ దళిత క్రిస్టియన్స్ ఏంది అని. నువ్వు దళిత క్రిస్టియన్ సభ పెట్టినావు, ఏం మాట్లాడలే. ఈ దళిత క్రిస్టియన్ సభ పెడితే మాకు ఈ క్రిస్టియన్లనే మాకు అన్యాయం జరుగుతుంది అని ఈ అన్యాయం మీద మాట్లాడాలి. మేము క్రిస్టియన్లనే మాకు అన్యాయం జరుగుతుంది అని అన్యాయం మీద మాట్లాడు. కానీ నువ్వు మాట్లాడేది రేపు ఉప ముఖ్యమంత్రి అయితే ఒక్కొక్కరిని నారదీస్తా, కోస్తా, ఇవా మాట్లాడేది? అంటే అసలు ఉప ముఖ్యమంత్రి దేవుడేది. కానీ నీకు నియోజకవర్గంలో పోటీ చేస్తే నీకు వచ్చిన ఓట్లన్నీ 70 ఓట్లు వచ్చినాయి. 70 ఓట్లకి నువ్వు ఉప ముఖ్యమంత్రి అవుతావా? ఆ ఉప ముఖ్యమంత్రి విలువ తీయకు జర శ్రవణ్ గారు, ఉప ముఖ్యమంత్రి విలువ తీయకు నువ్వు. ఒక గ్రామంలో, ఒక చిన్న గ్రామం, ఒక 600-700 ఉన్న ఓట్లున్న గ్రామంలో కనీసం ఒక వార్డు మెంబర్ పోటీ చేస్తే ఒక 100, 110, 120 ఓట్లు తెచ్చుకుంటాడు. అలాంటిది నీ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేస్తే 70 ఓట్లు వచ్చినాయి. కనీసం మీ భార్య, మీ అన్నదమ్ములు కానీ, మీ ఈ తల్లిదండ్రులు కానీ ఇంకా పక్క వాళ్ళని ఓట్లు వేసిరా? కనీసం ఓట్లను వేసిరా నీకు? నాకైతే అనుమానం వేస్తుంది. నువ్వు ఉప ముఖ్యమంత్రి భారతదేశంలో ఏ రాష్ట్రంలో పోస్టు కాలేదు, గుర్తుంచుకో. నువ్వు భారతదేశంలో ఏ రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి కావు. ఆంధ్రప్రదేశ్ కాదు, అసలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. నువ్వు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉప ముఖ్యమంత్రి కావు. కానీ ఒకటి మాత్రం సలహా ఇస్తాను, అటు బంగ్లాదేశ్, ఇటు పాకిస్తాన్ ఉంది, అటు వలస పోతివంటే ఉప ముఖ్యమంత్రి కావచ్చు. ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నాయి నీకు. కానీ ఇక్కడ భారతదేశంలో మాత్రం ఉప ముఖ్యమంత్రి కావు, గుర్తుంచుకో. నీకంటే కేఏపాల్ నయ్యం. కేఏపాల్ పోటీ చేసిన ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఆ కేఏపాల్ రెండు నియోజకవర్గాలు పోటీ చేస్తావు, నీకంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. నువ్వు ఒకటి నియోజకవర్గంలో పోటీ ఇస్తే నీకు 70 ఓట్లు వచ్చినాయి. కేఏపాల్ కానీ నీకన్నా 100 వల్ల కేఏపాల్, గుర్తుంచుకో. ఏం మాట్లాడుతున్నావు? అమరా ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ వస్తే కోస్తావా? కోసి నారదీసి పెడతావా? అమరా ప్రసాద్ ఎవరైనా? ఆయన దళితుడే కదా, అయినా కూడా దళితులకు అన్యాయం జరిగితే ఆయన పోరాడుతుంది కదా. హిందూ దళితులకు వచ్చే ఫలాలు, రిజర్వేషన్లు క్రిస్టియన్లు కొందరు దొబ్బుకపోతున్నారు. నిజమైన దళితులకు వచ్చే రిజర్వేషన్లు ఫలాలు క్రిస్టియన్లు కొందరు మేము దళితులమని చెప్పుకొని దొబ్బుకపోతున్నారని వాళ్ళ మీద పోరాటం చేస్తుంది కదా. అలాంటి వ్యక్తిని కోస్తావా, నారాజిస్తావా? ఒక్కసారి ఆయన ఆంధ్రప్రదేశ్ బరాబర్ పక్కా వస్తాడు. ముట్టుకో చూద్దాం. జాడ శ్రవణ్ గారు, ఆయన ముట్టుకో చూద్దాం. ఈగ వాళ్ళది విన్నావా? మాట్లాడేటప్పుడు అంటే ఆయన చేతులు కట్టుకొని, చేతులు ముడుచుకొని ఉన్నాడు ఆయన. అమర ప్రసాద్ వెనుక ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం హిందూ దళితులు అందరూ ఆయన బట్టి ఉన్నారు, గుర్తుంచుకో. పక్కా వస్తాడు, టచ్ చేసి చూద్దాం. మాట్లాడేటప్పుడు జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ఎవరు సహించరు, గుర్తుంచుకో. జాడ శ్రవణ్ గారు, మీరు చదువుకున్నారా, చదువుకోలేరా, అది దేవుడికే తెలుసు. కానీ నువ్వు నమ్మిన యేసు ప్రభుకే తెలుసు. కానీ అది అరకోట వేసుకున్నావు, చదువుకున్న లేక అరకోట వేసుకున్నావు. చదువుకున్నాడు మాత్రం ఇలా మాట్లాడు, గుర్తుంచుకో. మాట్లాడేటప్పుడు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి అమర ప్రసాద్, మీరే కదా ఎవరైనా సరే అమర ప్రసాద్ గురించి ఎక్కువ మాట్లాడితే బాగుండదు.